ఆయన ఆరాధించే వారికి ఆయన ఏది సిద్ధపరిచాడో తన యొక్క బిడ్డలకి దాచించిన మేలు ఎంతో గొప్పది. అవి కంటుకు కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషు హృదయానికి గోచరము కాలేదు. అవన్నీ నా దేవుడు ఆరాధిస్తున్న బిడ్డలకి ఇస్తున్న దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనము హృదయపూర్వకముగా ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, పూర్ణ బలంతో ఆరాధిద్దాం, పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. ఆయన ఆరాధించేవారు ఉదయించే సూర్యుని వలె బలముగా ఉంటారు. ఓరి బందరాలరి బాబా బాబా, శబందరాలరా బాబా బాబా, కురుందరాలరా బాబా 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 బాబా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం, అంత చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడతాం. రే బాబా రే మామ శక్కలందరాల రే బాబా బాబా బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశముందున దేవుడు ఆరాధించే బిడ్డల వైపు తన కనులు, తన చూపు, తన వైఖరి, తన దృష్టి మన మీద ఉంది. దూతల పరలోకములో నిత్యము దేవుని స్తుతిస్తుండగా పరిశుద్ధుడు 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 అంటూ ఆరాధిస్తుండగా ఆయన ఈ భూమి మీద తన బిడ్డలైన మనల్ని తను ఆరాధించే వ్యక్తిగా మనల్ని కూడా ఆయన ఆరాధించేటందుకు ఎందుకున్నాడు. ఆరాధిస్తున్న దేవుడు ఆయన బలవంతుడు, ఆయన సర్వాధికారి, ఆయనే పూజింపదగిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుని బట్టి మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఆయనకి గట్టిగా సఫలు కొట్టి ప్రభుని కనపడతాం, గట్టిగా సఫలు కొట్టి ప్రభుని కనపడతాం. ఆయనే ఆరాధనకు యోగ్యుడు, పూజింపదగిన దేవుడు, మహిమకు అర్హుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, జీవమైన వాడు, ఆత్మ అయిన వాడు, వెలుగైన వాడు, అగ్ని అయిన వాడు. అలాంటి సర్వాధికారి అయిన మహాదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎవరైతే ఆత్మతో శక్తితో ఆరాధిస్తారో వారు ఉదయించే సూర్యుని వలె బలముగా ఉంటారు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఈ దినాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభుని మనం స్తుతిద్దాం, కనపడతాం, ప్రార్థన చేసుకుందాం.
వాక్యంలో ఉందాం. వాక్యం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు చక్కని ఆరాధన మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. ఇది నాన్న ఎవరైతే ప్రభువా నీ మందిరంలో నీ వాక్యం వింటున్నారో వారందరినీ కూడా ఒక బలమైనటువంటి వ్యక్తులుగా మీరు మార్చండి. ఆశీర్వాదానికి వారసులుగా చేయండి. నీ కుమారులుగా వారిని అంగీకరించండి. అయ్యా నీ రాజ్య వారసులుగా చేయండి ప్రభువా. వారి యొక్క దుఃఖం సంతోషంగా మారాలి, కన్నీరు నాట్యంగా మారాలి. వారికి నాయనా నీ ఆశీర్వాదము కృప వెంబడి కృప వారి జీవితంలో అనుగ్రహించబడాలి. ఈ దినాన్ని మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా